రోజు సండే కదా, ఏంటి స్పెషల్? చికెనా మటనా? చికెన్ కాదు, మటన్ కాదు, ఆ రెండు కాదు చిన్ని. మమ్మీ ప్లీజ్ సండే రోజు కూడా ఏ పప్పు రసమో అండకుండా నాన్ వెజ్ చికెను మటను అండు మమ్మీ ప్లీజ్. అరే నేను చెప్పింది వినండిరా ముందు. ఈ రోజు మృగశిర కార్తీ పండగుందిరా. ఈ రోజు ఫిష్ వండుకోవాలి కాబట్టి చేపలు వండుతాను, సరేనా? మృగశిర కార్తి మస్తు పెద్ద ఉంది మమ్మీ పేరు. ఈ రోజు చేపలే ఎందుకు తినాలి మమ్మీ? మృగశిర కార్తీనే మిరుగు అంటారు చిన్ని. మిరుగు పండగ రోజు నుంచి వర్షాలు పడతాయి. ఇవాళ ఎవరైనా సరే చేపలే వండుకుంటారు, మనం కూడా చేపలే తిందాం, సరేనా? ఇంకా మా చిన్నప్పుడైతే చేపల మంది వేస్తుండే చిన్ని. చిన్న చేప పిల్లని గొంతులేసేస్తారు, మనం లోపలికి మింగేయాలి. బతుకున్న చేపని వేస్తారా నానమ్మ? అవును చిన్ని, బతుకున్న చేప పిల్ల చిన్నది గొంతులేస్తారు, అది లోపలికి పోతుంది. అయ్యో నానమ్మ, బతుకున్న చేప పిల్లని మింగినవా? అది ఇప్పటికి పెద్దగా నీ కడుపులో అటు ఇటు తిరుగుతున్నదచ్చు నానమ్మ. అవును చిన్ని, నువ్వు అన్నది నిజమే. ఇప్పుడు ఆ చేప పిల్ల నానమ్మ కడుపులో అటు ఇటు తిరుగుతుందచ్చు కదా. అరే ఆ పన్రా, ఎప్పుడో చిన్నప్పుడు మింగిన చేప పిల్ల ఇప్పుడు పెద్దగా కడుపులో అటు ఇటు తిరుగుతుందంట పిచ్చోళ్ళు. అరే తిరుగుతుంది నానమ్మ, నీకేం తెలుసు? ఇప్పుడు భూమిలో ఒక విత్తనం పెడితే అది చెట్టులాగా పెరుగుతలేదా? అట్లా నేను చిన్న చేప పిల్ల మింగినో అది పెద్దగా అవుతుంది. అమ్మా చేపల పులుసు చేసినవా? లేదురా బన్నీ. నీకు తెలీదా అన్నయ్య? మమ్మీ ఎప్పుడైనా నీకు ఇష్టమైన పులుసు చెయ్యదు, నా కోసం ఫ్రై చేస్తుంది. ఫ్రై చేసినావు కదా మమ్మీ? ఫ్రై కూడా కాదు చిన్ని. నీకిష్టమైన పులుసు చెయ్యలేదు, చిన్నికి ఇష్టమైన ఫ్రై చేయలేదు. అంటే మా అక్క నాకిష్టమైన ఫిష్ డీప్ ఫ్రై చేస్తున్నావు కదక్క. అది కూడా కాదురా తమ్ముడు. ఈ మూడు కాకపోతే మరి ఇంకేం చేసినావమ్మా? తట్టడోయ్ వేడి వేడి గోంగూర ఫిష్ కర్రీ. తట్టడోయ్ బలి అవ్వడానికి రెడీగా ఉండు మామయ్య. అక్క అసలు ఈ రోజే నీకు ఈ ప్రయోగం ఎందుకు చేయాలనిపించింది అక్క? మా తమ్ముడున్నాడు కాబట్టి చేశానురా. వీళ్ళెప్పుడు నా వంటలు తింటారు కదా, నువ్వు స్పెషల్ గెస్ట్, నీ కోసం స్పెషల్ కర్రీ. అమ్మా ఎంతో కష్టపడి స్పెషల్ కర్రీ మామయ్య కోసం చేసావు కదా, మొత్తం మామయ్యకే పెట్టు, ఓకేనా? మేము అట్లు పానకంతో సర్దుకుంటాంలే అమ్మా ఈసారికి. బావా ప్లీజ్ బావా, ఎలాగైనా నువ్వే కాపాడాలి బావా, తప్పించు బావా నన్ను. అబ్బచ్చా ఇప్పుడు నేనెందుకు తప్పియాలి బామ్మది? నా పెళ్ళైనప్పటి నుంచి నేను బలైతలేనా? ఈ ఒక్కసారికి నువ్వు బలము. ఎంజాయ్ యువర్ స్పెషల్ కర్రీ మామా. బుక్క బుక్కని ఆస్వాదిస్తూ తిను మామా, ఎంజాయ్. అరే తమ్ముడు, ఎట్లుందిరా కూర? మంచిగానే ఉంటదిలే, నేను చేసినాక మంచిగా ఉండదా, కానీ ఇంకొక పీస్ ఏమంటావారా? అది మొత్తం తీసి ఇలా గుమ్మరిచ్చేయి అక్క, అయిపోతుంది. ముందుగా అందరికి హ్యాపీ మృగశిర కార్తీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు అట్లు పానకం చేపల పులుసు తిన్నారా? కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.